అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది తమ జీవితాన్ని ఇతరులతో ఎక్కువగా పోల్చుకుంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారే, మనకి అలాంటి లైఫ్ లేదే అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఎందుకు అలా ఫీల్ అవ్వాలి? మన చేతి వేళ్ళే ఒకలా లేవు. ఈ ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మంది ఉన్నారు. అందరి లైఫ్ ఒకలా ఎందుకు ఉంటుందండి? ఎవరి స్పెషాలిటీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దాన్ని వెతుక్కోవాలి కానీ ఒకళ్ళ లైఫ్ బాగుంది అని ఫీల్ అవ్వకూడదు. మనం ఎంత కష్టపడితే అంత మంచి లైఫ్ వస్తుందని ఆలోచించండి. మనం ఒకళ్ళ హ్యాపీనెస్ చూసి కంపేర్ చేసుకోవడం కాదు, వాళ్ళ కష్టాన్ని చూసి కంపేర్ చేసుకోవాలి. అప్పుడు మన లైఫ్ హ్యాపీగా మారుతుంది. ఒకటి ఆలోచించండి, సూర్యుడు చంద్రుడు ఎప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు పోల్టీ పెట్టుకుంటారా? ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ప్రకాశిస్తారు. సో మన లైఫ్లో కూడా టైం వస్తుంది, మనం కష్టపడాలి, ఆ టైంని తెచ్చుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. శుభరాత్రి.